జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు. లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల నేపథ్యం గురించి ఆయన మాట్లాడుతూ, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం పథకాలు అనేవీ ఇవ్వదు. ఎందుకంటే దాదాపుగా 2 లక్షల కోట్లు డీబీటీ రూపంలో పేదలకు ఇచ్చామంటున్న జగన్ ఓడిపోతే మళ్లీ అవే పథకాలు కొనసాగించేంత పిచ్చివారు కాదు చంద్రబాబు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. జగన్ చదువు పరంగా చూస్తే నాడు నేడు కింద స్కూళ్లు ప్రైవేటీకరణ లాగా చాలా అద్భుతంగా ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు. అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి రాబోయే కాలానికి విద్యార్థులకు భవిష్యత్తు అందించినవాడు అయ్యాడు. ఇలా మహిళలకు ఈ ప్రభుత్వంలో పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు చాలా పెద్ద ఎత్తున వారికి పార్టీ పరంగా ప్రభుత్వ పథకాలను మంచి